శ్రీకృష్ణుడు మరియు రాధమ్మ ప్రేమకథ. బృందావనంలో ఒకప్పుడు ఆనందంతో నిండిన సమయముండేది. అందులోనే ఉన్నది గోకులం. అక్కడే శ్రీకృష్ణుడు తన బాల్యాన్ని గడిపాడు. ఆటలతో, మురళిగానంతో, గోపికలతో ఆనందంగా ఉండే కృష్ణుని మనసులో మాత్రం ఒకరిపట్లే ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఆవిడే శ్రీ రాధాదేవి. రాధా కృష్ణుని మురళి వినగానే పరవశించేది. మిగతా ప్రపంచం మరిచిపోయి కేవలం కృష్ణుడి రూపమే ఆమెకు కనిపించేది. ఇదే కృష్ణుడికి ఎంతో ఇష్టం. ఎందుకంటే రాధ ప్రేమలో స్వార్థం లేదు, భయం లేదు, అది శుద్ధమైన భక్తి. ఒకరోజు రాధమ్మ అడిగింది, కృష్ణా, నువ్వు నన్ను వదిలిపోతావా? కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, రాధే, నువ్వు నా హృదయమే. నా నుండి నిన్ను వేరుచేయడం సూర్యుని నుండి కాంతిని వేరుచేయడం లాంటిది. తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా వెళ్ళినా రాధమ్మ గోకులంలోనే ఉండిపోయింది. కాని వాళ్ల మనసులు ఎప్పటికీ కలిసి ఉన్నవి. రాధా పేరు లేకుండా కృష్ణుడు అసంపూర్ణుడు. అందుకే మనం పిలిచే పద్ధతి రాధాకృష్ణుడు. సందేశం: రాధాకృష్ణుల కథలోని ప్రేమ సాధారణ ప్రేమ కాదు, అది ఆత్మప్రేమ, భక్తిప్రేమ. ఇది మనకు నేర్పింది, భగవంతుడిని మన హృదయంలో ప్రేమిస్తే ఆయనే మనలో నివసిస్తాడు.